హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పవిత్రమైన రంజాన్ నెల ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ రమదాన్. ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇఫ్తార్కి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. సో ఈ ఫిష్ ఫ్రైకి ముందుగా మనం బౌల్లో కట్ చేసిన ఫిష్ పీసెస్ని తీసుకుందాము. అండ్ ఇదే బౌల్లో మనం పసుపుని యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. సో బేసికల్గా ఇదే బౌల్లో మొత్తం నేను ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేస్తున్నాను. అన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసి మ్యారినేట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ కారం యాడ్ చేసుకుని మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాం. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మరి స్పైసీ అయిపోతుంది కాబట్టి. అండ్ కారం కూడా, ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకా దీంట్లో గరం మసాలా పొడి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుందాము. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెమే లైట్గానే యాడ్ చేసుకోవాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ 1/4 టీ స్పూన్ ఇంకా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బైండింగ్ కోసం అనేసి మనం శనగపిండిని అండ్ ఉప్మా రవ్వని రెండింటిని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఏ వాటర్ని కూడా యూస్ చేయట్లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఇందులో వచ్చే వాటర్తోనే మొత్తం మిక్స్ చేస్తాం. అండ్ హాఫ్ లెమన్ని యాడ్ చేస్తాను అంతే. ఇంకేమీ యాడ్ చేయను. అంటే ఇది మిక్స్ అవ్వడానికి ఇంకా నేను ఏం వాటర్ కానీ ఇంకేవి యూస్ చేయను. డైరెక్ట్గా మొత్తం దీన్నే కలిపేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు లూజ్ అయిందంటే అసలు మనకి ముక్కకి పట్టుకోదు కదా ఇవన్నీ. సో అందుకనేసి నేను ఏమీ ఎక్స్ట్రాగా వాటర్ కానీ ఏవి యాడ్ చేయను. ఉన్న వాటిని మంచిగా కలిపేసుకుంటాను అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతిలో ఆయిల్ వేసేసుకొని మొత్తం ఈ ముక్కల్ని మసాజ్ చేస్తాను ఇంకా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ఫిష్కి మంచిగా పట్టేసుకుంది. సో ఇలా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ లూజ్ అయ్యిందనుకోండి, ఈ స్పైసెస్ మొత్తం స్పైస్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం విడిపోయి ఫిష్ ఒకటే అలా సపరేట్గా ఉండిపోతుంది. అండ్ మనం ప్యాన్ కూడా ఫ్రై చేసినప్పుడు ఖరాబ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా థిక్గానే ఉంచుకోవాలి. అండ్ కొంచెం లైట్గా లాస్ట్లో ఆయిల్తో మసాజ్ చేసేసి ఒక 1 అవర్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ అలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక్కొక్క ముక్కని ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇంకా వరుసగా యాడ్ చేసేసుకొని కాల్ చేసుకోవడమే 2 sides. సో ఇంకా 1 అవర్ అయిపోయింది ఇది మ్యారినేట్ అయ్యి. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆ ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో ఇది వచ్చేసి మనం చికెన్ నగ్గెట్స్ని అయితే ఎలా అయితే కాల్చుకుంటాం మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఇలా రెడ్గా, అలానే ఈ ఫిష్ ముక్కల్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం 2 sides మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే, అంతే. చాలా ఈజీ. సో ఇంకా ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అన్నిటికీ ఎలా వచ్చేలాగా మొత్తం నేను అలా తిప్పేసాను అనమాట. అండ్ జస్ట్ మామూలుగా ఇలా పక్క కన్నా సో దట్ బౌల్కి ప్యాన్కి కింద అతుక్కోకుండా ఉంటుందనేసి. అండ్ ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా, కిందంగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అలా వచ్చేసింది కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ తిప్పుతున్నాను అలా. సో మొత్తం ఇలా 2 sides మంచిగా ఫ్రై చేసుకుంటాను ముక్కల్ని. సో చూస్తున్నారు కదా, ఇంకా 2 sides మంచిగా అలా కాల్ చేసుకున్నాను.
అండ్ ముక్క కూడా మంచిగా మెత్తగా, ఫిష్ తొందరగానే కుక్ అయిపోతుంది కదా, 5-6 మినిట్స్లో అలానే కుక్ అయిపోతుంది. సో ఇంకా ఇలా 2 సైడ్స్ని కాల్ చేసుకొని ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ముక్కల్ని కూడా అలాగే ఫ్రై చేసేసుకుంటున్నాను మొత్తము. చూసారు కదా ఫిష్ ఫ్రై ఎంతో ఈజీగా రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై మనం చపాతీలోకైనా, అన్నంలోకైనా, లేకపోతే సాలడ్లో అయినా కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.